వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? పప్పు ఉడికిచ్చిన నీళ్ళండి. పప్పులు ఉడికిచ్చిన ఆ నీళ్ళతోటి మనం చారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే బొబ్బట్ల కోసం పప్పులు ఉడికించుకొని ఆ నీళ్ళు తీసుకొని ఇలా చారు చేసుకుంటున్నాను. దీనిలో అది ఏం పేస్ట్ వేసాననేది నా లాంగ్ వీడియో ఉంది, ఒకసారి మీరు చూడండి. డీటెయిల్గా అందులో తెలుస్తుంది. దీనిలోనే కొంచెం చింతపండు పులుసు వేసుకొని కొంచెం మళ్ళీ మనకు సరిపడా నీళ్ళు కూడా పోసేసుకున్నాను అనమాట. దీనిలో ఇప్పుడు మళ్ళీ మన టేస్ట్‌కి తగినట్లుగా కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం. ఇది ఏమి మసాలా వేశాను అంటే పేస్ట్ ఏమేసాను, ఎలా చేశాననేది మీకు ఫుల్ డీటెయిల్‌గా కావాలంటే నా లాంగ్ వీడియో ఉంది, చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు తేటలాగా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, నాది లాంగ్ వీడియో ఉంది, అది చూసి ఒకసారి ఎలా చేసుకోవాలో ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.